ఈ 2 కాంబినేషన్ ఎప్పుడన్నా ట్రై చేశారా? ఏంటనుకుంటున్నారా? కొబ్బరన్నం విత్ కోడికూర అండి బాబు. టేస్ట్ అయితే గనక చాలా బావుంటది. ఇంక నేనైతే గనక ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను సండే కాబట్టి. ఇంకా కర్రీ అయితే నార్మల్‌గా ఆనియన్స్ ఇంకా టమాటా వేసి అయితే చేస్తున్నాను. ఇంకా కొబ్బరన్నానికైతే గనక మనకి పాలనేది కావాలండి. కొబ్బరి పాలు. మనకు వాటర్ అనేది ఇంక అవసరం లేదు. ఇంకా కొబ్బరి ముక్కల్ని పీసులు చేసుకొని మిక్సీ వేసి ఇంకా పాలనేది తీసుకున్నాను. దీనికి కొలత అనేది ఉంటుంది. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ పాలనేది తీసుకోవాలి. మనకి అలాగే పాలు ఎక్కువైనా మెత్తగా వచ్చేస్తది. లేదంటే పాలు తక్కువైనా మనకి గట్టిగా అనేది ఉంటది రైసు. ఇంక ఇందులోకి ఇలాచి, ఇంకా లవంగ మొగ్గలు, కరివేపాకు, అలాగే ఆయిలు, ఇంకా కొంచెం పసుపు, ఇంకా సాల్ట్ మనకి సరిపడినంత అయితే కనుక వేసుకోవాలి. ఇంకేం ఇంగ్రీడియెంట్స్ అయితే అవసరం లేదు. బిర్యానీ ఆకు అనేది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇంకా కర్రీ కూడా అయితే అయిపోతుంది. ఇంకా కొంచెం కొత్తిమీర వేసి అయితే గనక ఆఫ్ చేసేసాను. టేస్ట్ అయితే గనక చాలా బావుంటది. మీరు ఎప్పుడు గనక ఒకవేళ ట్రై చేయకపోతే గనక ట్రై చేయండి. ఇంకా కొబ్బరన్నం కూడా అయిపోతుంది. ఇలా వచ్చాక మనం ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే గనక ఉంచాలి. టేస్ట్ అయితే చాలా బావుంటది. మీరు ఎప్పుడు గనక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.